మంత్రుల ఫోన్లను సీఎం రేవంత్ రెడ్డి ట్యాపింగ్ చేయిస్తున్నారని ఆరోపించారు జగదీష్ రెడ్డి. మంత్రులంతా ఐక్యంగా ప్రజాపాలన అందిస్తున్నారంటూ కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ ఎంపీ చామల. కూర్చున్నావు ఆ కుర్చీలో, నా నుంచి ఏమి ఇబ్బంది లేదు. నువ్వు లేచిపోతానన్నా ఆ కుర్చీలో నిన్నే కూర్చోబెట్టాలనుకుంటున్నాం మేము 5 ఏళ్ళు. సరే నీ పక్కన ఉన్నతో నీకు భయం ఉంటే ఓకే, సరే దాని కొరకే చేసుకుంటున్నట్టున్నావు ఫోన్ ట్యాపింగ్. ఈ మంత్రుల ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటున్నావు అని చెప్పి ఏడుస్తున్నారు. ఒక మంత్రి అయితే గడగడ ఉడుకుతున్నాడట పాపం. ఆయన నోట మాటే వస్తలేదట చెప్పుకుంటప్పుడు కూడా. ఎక్కెక్కి పడి ఏడుస్తున్నాడు విలేకరులు కలిస్తే. జైపాల్ రెడ్డి గారు ఆత్మ కూడా ఆత్మహత్య చేసుకుంటుంది నిన్నటి రేవంత్ రెడ్డి మాటలు వింటే. సోకాల్డ్ ఎలుగుబంటి జగదీశ్వర్ రెడ్డి ఈయన చాలా విషయాలు చెప్తుండ్రు. ఏమని? ఫోన్ ట్యాపింగ్ సొంత మంత్రులే చేస్తుండ్రు రేవంత్ రెడ్డి. మాకేం నీ మీద వ్యతిరేకత లేదు, మీ మంత్రులే ఫీల్ అవుతారని. మా మంత్రులు ఎవరు ఫీల్ కావట్లేరు. మా మంత్రులందరూ ఐక్యతతోటి ప్రజా పాలన అందించే విధంగా ముందుకు పోతున్నారు. ఇంకో విషయం ఏమంటుండు, జైపాల్ రెడ్డి గారు ఈ రోజు బతుకుంటే ఆత్మహత్య చేసుకుంటాడట రేవంత్ రెడ్డి గారిని చూసి, రేవంత్ రెడ్డి గారి మాటల్ని చూసి. జైపాల్ రెడ్డి గారు ఈ రోజు బతుకుండడం కాదు, ఈ రోజు చనిపోయి కూడా పైనుంచి చూసి ఆయన ఆత్మ శాంతిస్తుంది. ఎందుకంటే నా అల్లుడు నా కోసం నక్లెస్ రోడ్ దగ్గర పివి నరసింహారావు గారి పక్కన నాకు సమాధి కట్టించే ప్రయత్నం చేసిరు. ప్రతి సంవత్సరం వర్ధంతి జయంతి ఉత్సవాలు కూడా చేస్తుండ్రు అని ఆయన గర్వపడతాడు. అసలు బాధపడే వ్యక్తి ఈ రోజు ఎవరన్నా పెద్ద మనిషి ఉన్నారంటే ప్రొఫెసర్ జయశంకర్ గారు.